సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. అలాగే వీడియో వస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఓకేనా? సో ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోతే, ఇది వచ్చేసి మనకి నిన్న రిలీజ్ అయితే అయింది అనమాట, ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అగ్నివర్ నాన్ కాంబాట్ అండర్ అగ్నిపత్ స్కీమ్ అనమాట, ఓకేనా? సో క్లియర్ గా మనకి ఏంటంటే ఈ యొక్క నోటిఫికేషన్ క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా చూడాల్సింది లాస్ట్ డేట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఓకేనా? దీని లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి ఏంటంటే 23 ఫిబ్రవరి అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, ఓకేనా? ఇది వచ్చేసి మనకి నాన్ కాంబాట్ పోస్టులు అనమాట. అంటే ఏంటంటే ఈ పోస్టులు ఎక్కడ ఉంటాయి అంటే హాస్పిటల్లో ఉంటాయి, అలాగే మనకి అవుట్ కీపింగ్ లో ఉంటాయి. హాస్పిటల్ అవుట్ కీపింగ్ అనేసి మీరు తీసి పారేయకండి, చాలా అంటే చాలా బెస్ట్ పోస్ట్ అనమాట, ఓకేనా? అయితే మనం ఇండియా చూసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చని మీకు క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది, ఓకేనా? అయితే మనకి దీంట్లోని కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయి అనమాట. అదేంటంటే హైట్ అని, చెస్ట్ అని, వెయిట్ అని, ఇలా మళ్ళీ ఐస్ సంబంధించింది, సైట్ ఎంత ఉందని, సో ఈ రకంగా ఉంటే అవి ఒకసారి క్లియర్ గా చూసుకోండి, ఓకేనా? సో ఆ మెడికల్ స్టాండర్డ్ సంబంధించినవి అయితే మీకైతే ఉండాలి, ఓకేనా? అయితే దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైరెక్ట్ పోస్ట్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? దానికన్నా ముందు మనం ఏంటంటే అసలు ఈ దీంట్లో ఏం పోస్టులు తీసుకొస్తున్నా చూస్తే మనకి హాస్పిటల్స్ టీమ్ అనమాట. దీంట్లో ఏంటంటే మనకి కుకింగ్ మేనేజ్మెంట్ అయితే ఉంటుంది. లైక్ ఏంటంటే ఇప్పుడు హాస్పిటల్లోని కిచెన్ డిపార్ట్మెంట్ అయితే ఉంటుంది కదా, ఆ కిచెన్ డిపార్ట్మెంట్ లో మీరు ఏంటంటే ప్రిపరేషన్ కి కొంచెం హెల్ప్ చేయడం, లైక్ ఏంటంటే సర్వెంట్ లాగా, ఓకేనా? అలా మనకి ఫుడ్, వాటర్ ఇవన్నీ, ఆ టేబుల్స్, చైర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మీరు ఏంటంటే సర్దడం, ఇలాగా మన క్యాంటీన్ ఉంటది కదా, ఆ టైప్ జాబ్ నోటిఫికేషన్ అనమాట, ఓకేనా? ఇంకోటి వచ్చేసి మనకి హౌస్ కీపింగ్ స్టీమ్. హౌస్ కీపింగ్ స్టీమ్ అంటే ఏం లేదు, మనకి అక్కడ లైక్ ఏంటంటే బాత్రూమ్ గానీ, రోడ్స్ గానీ, రూమ్స్ గానీ, గ్రాస్ గానీ ఇవన్నీ క్లీన్ చేయడం ఉంటాయి కదా, సో అలాంటిది అనమాట. బాత్రూమ్ అనేసి మీరు ఇదారకండి, ఎందుకంటే దీంట్లో అది ఒకటే కాదు, అన్ని ఉంటాయి. సో మీరు అప్లై చేసుకున్న దాన్ని బట్టి అక్కడ ఏది వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నదో దాన్ని బట్టి వాళ్ళైతే ఇస్తారనమాట. అయితే దీనికి ఎలా అప్లై చేయాలి ఏంటంటే మనకి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఆ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే దీని యొక్క జాబ్ లొకేషన్స్ కనుక చూసుకుంటే మల్టిపుల్ జాబ్ లొకేషన్స్ అయితే ఉన్నాయన్నమాట, ఓకేనా? ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్, అదైతే పోస్టల్ అడ్రస్, అదైతే డ్రాప్ బాక్స్ లొకేషన్, వేకెన్సీ స్ట్రీమ్. పోస్టల్ అడ్రస్ అంటే అది మనం ఏంటంటే అక్కడ ఆ అడ్రస్ కి మనం పోస్ట్ చేయాలన్నమాట. లైక్ ఏంటంటే అగ్నివర్స్ యొక్క లింక్ లోనే మనం ఏంటంటే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఆ యొక్క అడ్రస్ కి మనం ఏంటంటే పోస్ట్ చేయాలి. డ్రాప్ బాక్స్ లొకేషన్ అంటే ఇది మెయిన్ అనమాట. ఇదేంటంటే మనకి అక్కడ మనకి ఏంటంటే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఏంటంటే రిలీజ్ అవడం అయితే జరిగింది అనేసి. అయితే ఇక్కడ దీంట్లో చాలా అంటే చాలా వేకెన్సీ ఉన్నాయి. బెంగళూరు, న్యూఢిల్లీ, గాంధీనగర్, పూణే, థానే, భుజ్, జోధపూర్, జామ్నగర్, ఇలా చాలా అయితే ఉన్నాయి. అయితే దీంట్లో మనకి ఏంటంటే మీకు అందరికి ఒక పాయింట్ అయితే చూపిస్తాను. దీంట్లో మనకి హైదరాబాద్ లోని మనకి ఒక ఏరియాని అయితే ఇచ్చారు, అది చూపిస్తాను ఒక్క సెకండ్. చూడండి, ప్రతి చాలా అంటే చాలా వేకెన్సీ అయితే ఉన్నాయి. ప్రయాగ్రాజ్, శ్రీనగర్, లేహ్, మళ్ళీ ఉదయపూర్, జమ్మూ, ఇంకా చాలా అంటే చాలా అయితే ఉన్నాయి. అసలు చూద్దాం ఒక్కొక్కటి, అలా క్లియర్ గా చూడండి. దీంట్లో మనకి హైదరాబాద్ లోనైతే ఒక వేకెన్సీస్ అయితే వచ్చారు, బేగంపేట అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మనకి ఎక్కడంటే మనకి బేగంపేటలో మనకి ఏంటంటే వేకెన్సీ అయితే ఉంటే దీంట్లో హౌస్ కీపింగ్ అనే వేకెన్సీకి అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ హకీంపేట కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. హకీంపేటలో కూడా మనకి ఏంటంటే హౌస్ కీపింగ్ ప్లస్ హాస్పిటాలిటీ ఇచ్చారు. మనకి హైదరాబాద్, ఇది వచ్చేసి మన హైదరాబాద్ సబ్ అనమాట, దాంట్లో కూడా మనకి హౌస్ కీపింగ్ ప్లస్ హాస్పిటాలిటీ ఇచ్చారు. ఇప్పుడు మనకి సికింద్రాబాద్ కూడా ఇచ్చారు, సికింద్రాబాద్ లో వచ్చేసి ఓన్లీ హౌస్ కీపింగ్ ఇచ్చారు. ఈ రకంగా చూసుకుంటే మనకి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి ఎన్ని మనకి నియర్లీ ఇక్కడ చూసుకుంటే ఇన్ని అంటే ఈ పొజిషన్ 1, 2, 3, 4 అంటే 4 లొకేషన్స్ లో మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు ఏంటంటే హైదరాబాద్ లో సింపుల్ గా మీరు జాబ్ అనేది చేసుకోవచ్చు, కాబట్టి సింపుల్ గా అప్లై చేసుకోండి. అయితే దీన్ని మనకి శాలరీ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ చూసుకుంటే మనకి ఇది వచ్చేసి అగ్నివర్ స్కీమ్ మీద వస్తుంది కాబట్టి ఇంతకుముందు వేరేలాగా ఉండేది, ఇప్పుడు వేరేలాగా ఉన్నది, ఓకేనా? దీంట్లో ఫస్ట్ ఇయర్ వచ్చేసి మనకి 30,000 వస్తుంది, అది మనకి సెకండ్ ఇయర్ వచ్చేసి 33,000 వస్తుంది, థర్డ్ ఇయర్ వచ్చేసి 36,500 వస్తుంది, ఫోర్త్ ఇయర్ వచ్చేసి 40,000 అయితే వస్తుంది. అండ్ ఫైనల్ గా మీరు ఏంటంటే అగ్నివర్స్
కి ఎంత కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు అనేది ఇక్కడ క్లియర్ గా చూడండి. 5.2 lakhs అనేది కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. మళ్ళీ దాని తర్వాత ఇంకోటి GOI అంటే ఈ కాంట్రిబ్యూషన్ ఏంటంటే ఇప్పుడు ఇది అగ్నివర్స్ కాబట్టి దీనికి PF, ESI ఇలాంటి వెయిట్ ఉండవు. సో వీళ్ళు ఏంటంటే ఫైనల్ గా మీరు 4 years టర్మ్ లోన్ అయితే ఉంటారు. ఈ 4 years అవ్వగానే మీరు ఏంటంటే 10.4 lakhs అనేది ఆఫ్టర్ జాబ్ కంప్లీట్ అనేసి ఇస్తారనమాట. ఓకేనా, ఆ రకంగా వీళ్ళు ఏంటంటే శాలరీ అనేది యూనివర్సల్ ఉంటుంది. దీనికి అదర్ బెనిఫిట్స్ అనేవి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, అన్ని ఉండలేక ఏంటంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటాయి కదా, అది కొంతవరకు లిమిటైజ్ చేస్తారు. అది మనకి ఆఫ్టర్ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత ఇది చెప్పడం అయితే జరుగుతుంది. అయితే మనం సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఓకేనా, ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి చాలా అంటే చాలా సింపుల్, ఓన్లీ 20 marks ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనకి నెక్స్ట్ ఏంటంటే PET అయితే ఉంటుంది. ఓకేనా, PET అంటే దీనిలో ఏంటంటే రన్నింగ్, చెస్ట్ ఇలా ప్రతిదీ మనకి ఏంటంటే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మనకి PFT అంటే మనకి పుషప్స్, సిటప్స్, స్క్వాట్స్ ఇలా ఉంటాయి. మనకి స్ట్రీమ్ స్టెబిలిటీ టెస్ట్ అంటే ఇప్పుడు మనం సపోజ్ మన హాస్పిటాలిటీకి మనం అప్లై చేసాం అనుకో, ఆ పోస్ట్ కి ఏంటంటే కొన్ని రిక్వైర్మెంట్స్ బట్టి ఏంటంటే వాళ్ళు కొంచెం చూస్తారు. లైక్ ఏంటంటే అంత బాగా సపోజ్ మనం హౌస్ కీపింగ్ చేసాం అనుకోండి, గ్రాస్ క్లీనింగ్ అలా చేస్తున్నారు. సో ఈ రకంగా కొన్ని ఉంటాయి, ఆ రకంగా వీళ్ళు ఏంటంటే చెక్ చేస్తారనేసి చెప్పడం అయితే జరిగింది. లాస్ట్ అండ్ ఫైనల్ మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఈ రకంగా మనం ఏంటంటే సింపుల్ గా ఒక మంచి గవర్నమెంట్ జాబ్లను మనం ఏంటంటే అప్లై అయితే చేసుకోవచ్చు. మంచిగా జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకుంటే ట్రై చేయండి. ఇంకోటి మనకి AP and TS అందరికీ మనకి ఏంటంటే మనకి హైదరాబాద్ లొకేషన్ ఉంటుంది కాబట్టి సో ఇంకా బెస్ట్గా మనం ఏంటంటే అప్లై అయితే చేసుకోవచ్చు. సో వీటితో ఎంత ఫ్రెండ్స్, వీడియో వచ్చింది అనుకుంటా, వీడియోని ఇస్తే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే కొత్తగా వస్తే ప్రతి ఒక్కరు మర్చిపోకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.